హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ఫ్రెండ్స్, స్త్రీని దేవతగా పూజించే మన దేశంలో మహిళల కోసం ఒక మార్కెట్ నిర్వహించే గ్రామం ఉందని మీకు తెలుసా? అవును, ఈ మార్కెట్లో ఇతర మార్కెట్ల మాదిరిగానే మహిళల్ని అమ్మడం, కొనడం అనేది చేస్తుంటారు. ఫ్రెండ్స్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. అలాంటి ఆచారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది మధ్యప్రదేశ్లోని శివపురి అనే గ్రామం. ఇక్కడ ఒక స్థలంలో అద్దెకి తీసుకొని ఇతరుల కూతుళ్ళను కొని తీసుకెళ్లేవారు. ఈ దురాచారాన్ని దాడిచా అంటారు. దీనికి ఒక రెగ్యులర్ మార్కెట్ కూడా ఉంది. ప్రజలు ఈ మార్కెట్కి వచ్చి అగ్రిమెంట్ ప్రకారం మహిళని రెంట్కి తీసుకుంటారు. రెంట్ టైం లైన్ ఆ అగ్రిమెంట్లో నిర్ణయిస్తారు. వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహిళని రెంట్కి తీసుకురావడానికి చాలా దూరం నుంచి ప్రజలు ఈ మార్కెట్కి వస్తుంటారు. రెంట్ యొక్క టైం లైన్ ఆ అగ్రిమెంట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ద్వారా నిర్ణయించబడుతుంది. పురుషులు వారు ఎంచుకున్న స్త్రీని పరిశీలించి ఆపై ఆమె యొక్క ధరను నిర్ణయిస్తారు. నిర్ణయించిన మొత్తాన్ని వాళ్ళకి చెల్లిస్తారు. సాధారణంగా ఈ మార్కెట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో మహిళా సభ్యులను అమ్ముకోవడానికి వస్తుంటారు. అయితే ఇక్కడ పురుషుడు వివిధ కారణాల వల్ల ఈ మార్కెట్ నుంచి మహిళలను కొనుక్కోవడానికి వస్తుంటారు. కొందరు తమ ఇళ్లలోని వృద్ధులకు సేవ చేయడానికి, మరికొందరేమో సరైన వధువు దొరక్కపోవడంతో రెంట్కి తీసుకోవడానికి వస్తుంటారు. కొంతమంది సెక్స్ లేబర్స్గా కూడా యూజ్ చేసుకుంటారు. ఇది చాలా దారుణమైన విషయం. అయితే ఈ డీల్ని ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసుకునే రైట్స్ ఆ యొక్క మహిళకు ఉంది. అయితే మార్కెట్ నుంచి కొనుక్కున్న మహిళని ఆమె యొక్క ధరని ఏ విధంగా డిసైడ్ చేస్తారు అని అంటే, ఒకవేళ ఆమె కన్య అయితే ఆమెకి ఎక్కువ ధరగాను, ఒకవేళ ఆమె వివాహం అయిపోయిన స్త్రీ అయితే ఆమెకి తక్కువ ధరగాను నిర్ణయిస్తారు. అయితే ఈ ప్రైస్ అనేది 15,000 నుంచి మొదలై 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో 1 సంవత్సరం లేకపోతే కొన్ని నెలల పాటు వాళ్ళతో తీసుకెళ్లేలాగా ఆ ఒప్పందం ఉంటుందన్నట్టు. దీనికోసం వాళ్ళు స్టాంప్ పేపర్ మీద ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం మెన్షన్ చేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారన్నట్టు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో చాలా రాణిస్తున్నారు. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆచారాలు నడుస్తూనే ఉన్నాయి. ఎంతైనా గవర్నమెంట్స్ వీటిపైన స్పెషల్ ఫోకస్ చేసి ఇలాంటివి జరగకుండా ఆపాలని మనం ఆశిద్దాం. ఇది ఒక రకంగా విమెన్ ట్రాఫికింగ్. అది ఇల్లీగల్ ఏమో, ఇది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటి ఇకపై జరగకుండా ఉండాలని ఆశిద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.